హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు మామిడి తోరణం ఎలా కట్టుకోవాలో చూద్దాం. నార్మల్గా విలేజెస్లో ఇవన్నీ కూడా మనకు ఫ్రెష్గా అందుబాటులో ఉంటాయి. కానీ మన సిటీస్లో కూడా దొరుకుతుంటాయి అనుకోండి మామిడి ఆకులు. కానీ ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ లీవ్స్ కాకుండా ఇలా మామిడి ఆకులు పచ్చని తోరణం వేసుకుంటే మాత్రం ఇంటికి చాలా మంచిది, లక్ష్మీదేవి కళ ఉట్టిపడేలా ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు కదా. సో మనం ఇప్పుడు మామిడి ఆకులు కోసాం. తర్వాత ఇక్కడ నందివర్ధనం, ముద్ద నందివర్ధనం, ఆ పువ్వులు కోసుకున్నాం. ఏవి అందుబాటులో ఉంటే అవి ఇక్కడ విలేజెస్లో చేస్తూ ఉంటారు. నార్మల్గా ఈ తోరణానికి చామంతి పూలు అయితేనే చాలా బాగుంటాయి, ఎందుకంటే పువ్వు అందంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళు చేసేది నందివర్ధనం పువ్వులతో చేస్తున్నారు. సో మీరు చేసేటప్పుడైతే చామంతి పూలతో చేసుకోండి. సో ఈ విధంగా ఒక చీకర పుల్ల అంటాం కదా, ఒకవేళ సిటీస్లో ఉండే వాళ్ళకి అందుబాటులో లేకపోతే స్టాప్లర్ పిన్ అయినా కూడా యూజ్ చేయొచ్చు, లేదా మనకు ఎలాగూ టెంకాయ పుల్లలు చేపగట్ల అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అదైనా ఆ పుల్లైనా తీసుకోవచ్చు. ఈ విధంగా ఆకును ఫోల్డ్ చేసి మనం ఆకులు కుట్టుకునే విధంగా ఇట్లా ఈ విధంగా పుల్లని లోపలికి దూర్చి ఈ పక్కకి తీసేసి ఈ పక్కకి చూడండి, ఈ విధంగా దుంచి పక్కకు లాగినట్లయితే సో ఆకు అలాగే నిలిచిపోతుంది. లేదంటే మీరు పిన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 by 1 అలా మీ కడపలు ఎంత లెంత్ ఉందో తీసుకొని ఆ లెంత్ దారం తీసుకొని ఎన్ని ఆకులు పడతాయో అన్ని ఆకులు ఈ విధంగా ఒక్కొక్కటిగా ఇలా గుచ్చుకుంటూ ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఎన్ని ఆకులు కావాలో అన్ని ఆకులు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న దారాన్ని 2 వరుసలు కట్టుకుంటే కొంచెం గట్టిగా నిలుస్తుంది అన్నమాట. ఆ వెయిట్ కూడా ఈ విధంగా దారం కట్ చేసుకొని ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కుట్టుకున్నవన్నీ కూడా ఈ విధంగా కూర్చుకోవాలి. అన్నీ పక్కపక్కగా వచ్చే విధంగా మనకి ఎంత లెంత్ కావాలో ఆ విధంగా కూర్చుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లవర్స్ ఎలా స్టిచ్ చేయాలో దాన్ని చూద్దాం. ఇప్పుడు మనం పువ్వులు తీసుకొని ఈ విధంగా కింద నుంచి ఒక నాట్ లాగా వేసుకోవాలి. ఇలా కింద ఆకు కింద నుంచి దారం తీసుకొని పువ్వు పైన పైకి కుట్టిన తర్వాత మళ్ళీ కిందకి నీడిల్ వచ్చే విధంగా చూసేసుకుంటే కరెక్ట్గా పువ్వు అనేది నిలుస్తుంది. తర్వాత కింద మనం ఒక చిన్న నాట్ వేసేసుకుంటే పువ్వు విడిపోకుండా అలాగే కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. చామంతి పూలు అయితే ఇంకా చాలా అందంగా ఉంటాయి. ఇంకా రబ్బర్ లాగా దొరుకుతాయి కదా చామంతి పువ్వులు, అవి అయితే ఇంకా 2-3 రోజులకు కూడా అలాగే వాడిపోకుండా బాగా ఫ్రెష్గా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఈ నందివర్ధనం పువ్వులు లేదా చామంతి పువ్వులు అయితేనే దీనికి చాలా బాగుంటుంది, మనకు కుట్టేందుకు కూడా వీలుగా ఉంటుంది. ఈ విధంగా మనం ఎంత మీ కడపలు ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్కి మనం ఆకులు తీసుకున్నాం కదా, అదే విధంగా 1 by 1 ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఏదైనా శుక్రవారం, శ్రావణ శుక్రవారాలు లేదా మామూలు శుక్రవారాలు లేదా ఏదైనా ఫెస్టివల్ అప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకు ఇల్లు అనేది ఒక పచ్చదనం ఉట్టిపడుతుంది. ఎప్పుడు కూడా ఆ లక్ష్మీదేవి కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం తోరణాలు కట్టడం వల్ల ఇవి చాలా రోజుల నుంచి మామిడాకులు పాతకాలం నుంచి మామిడాకులు లేనిదే ఆ పూజ అనేది చెయ్యరనమాట. పాతకాలంలో కూడా ఎప్పుడు కూడా మామిడి ఆకులు తోరణాలు కట్టుకునేవాళ్ళు. కాకపోతే ఆ రోజుల్లో ఇన్ని వెరైటీస్ తెలియదు కాబట్టి వాళ్ళు పురుకోస అంటాం, దానికి ఈ మామిడాకులు ఇందాక కుట్టినట్లుగా కుట్టుకుని పచ్చగా అన్ని దారబంధనలకు కూడా వేసుకునేవాళ్ళు. ఒకవేళ కుట్టలేని వాళ్ళు అట్లీస్ట్ మామిడి చెండుల్లాగా కట్టి ఈ పక్క ఆ పక్క దారబంధనంకి పెట్టుకునేవాళ్ళు అన్నమాట. సో ఈ విధంగా మనం ఒక్కొక్కటి పువ్వు కుట్టేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం డెకరేట్ చేసుకుంటాం పసుపు కుంకుమతో. సో ప్రతి పువ్వు మీద కూడా పసుపు కుంకుమ పెట్టి అదే ఆకు మీద కూడా పసుపు కుంకుమ పెట్టినట్లయితే ఇంకా ఆ కళ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. లక్ష్మీదేవి కళ వచ్చేసినట్లే ఈ విధంగా చేసుకున్నట్లయితే. ఇవి నేను చెప్పినవన్నీ కూడా విలేజ్లో వాళ్ళు చెప్పిన మాటలే మీకు నేను చెప్తున్నాను.
మనం సిటీస్లో ఎక్కువ మామిడాకులు ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం పెడుతుంటాం, కానీ వీళ్ళు ప్రతి ఫ్రైడే కూడా ఈ విధంగా పెడుతూ ఉంటారనమాట. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఆకుకు కూడా పసుపు కుంకుమ పెట్టేస్తే మనకు మామిడి తోరణం రెడీ అయినట్లే. ఈ విధంగా రెడీ చేయడం వల్ల నార్మల్ ఆకుల కంటే కూడా ఈ విధంగా పువ్వులు కుట్టుకోవడం వల్ల మనకు చాలా మన కడపలు అనేది చాలా అందంగా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొక వెరైటీ కూడా ఎలా చేయాలో అది కూడా చూద్దాం. ఇంకొక రకం తోరణం ఏంటంటే ఫ్లవర్ లాగా అన్నమాట. దీనికి ఒక్కొక్క ఫ్లవర్కి 3 మామిడాకులు ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మామిడాకులు సన్నగా పొట్టిగా ఉండేలాగా, వెడల్పుగా పొట్టిగా ఉండేలాగా తీసుకోండి. సన్నగా పొడుగుగా ఉంటే అది చాలా పెద్ద పువ్వులాగా అనిపిస్తుంది ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా. అదేవిధంగా ఇంకొక చిన్నది కూడా నేను కుట్టి చూపించమంటాను, ఎందుకంటే ఆ చిన్నదానికి పెద్దదానికి డిఫరెన్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా 3 ఆకులు ఈ వీడియోలో చూపిన విధంగా పెట్టి మధ్యలో ఒక చిన్న నాట్ లాగా వేసుకున్నట్లయితే ఆకులు అనేవి అలాగే నిలుస్తాయి. ఇప్పుడు యాజ్ యూజువల్ పైన ఒక చామంతి పువ్వు కానీ, ఇలా ఏదైనా ముద్ద పువ్వు కానీ, నందివర్ధనం పువ్వు కానీ అలాంటివి కుట్టుకున్నట్లయితే అందంగా కనిపిస్తుంది. ఇది కూడా తోరణం లాగా చేసుకోవచ్చు. ఇది తోరణం ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారా? మధ్యలో నాటు వేసాం కదా, ఆ నాటుకున్న దారంతో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా మనం ఇలాంటి పువ్వుల తోరణం కూడా కుట్టుకోవచ్చు. ఇంకా ఇవి అక్కడక్కడ మనం ముగ్గులు పెడుతూ ఉంటాం కదా, ముగ్గుల్లో మధ్యలో కానీ అక్కడక్కడ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు. లేదా కడపల్లో ఆ పక్క ఈ పక్క పెట్టుకొని వీటితో ఇంకా అందంగా కూడా డెకరేట్ చేసుకుంటుంటారు. ఇప్పుడు చూసారు కదా, చిన్న ఆకులు అయితే ఈ విధంగా చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది. ఈ ఫ్లవర్కి మాత్రం మనం ఆకులు చూసి తీసుకోవాలి. తోరణంకి అయితే ఏ ఆకులైనా కూడా పర్వాలేదు. ఈవెన్ తోరణం కట్టేటప్పుడు కూడా అన్ని ఆకులు ఒకే సైజులో ఉండేలాగా తీసుకున్నట్లయితే ఆ తోరణం హెచ్చు తగ్గులు లేకుండా బాగా ఒక లెవెల్లో బాగుంటుంది. సో ఇది కూడా చూసేసాం కదా, దీనికి కూడా యాజ్ యూజువల్ ఇందాక మనం చెప్పినట్లే పసుపు కుంకుమ పెట్టుకుంటే ఇంకా చాలా బాగా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇవి 2 తోరణాలు మీరు ఎప్పుడైనా చేశారా? ఈ విధంగా చేస్తుంటే కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ ఇంకా చాలా వెరైటీస్ ఈ అమ్మాయికి వచ్చంట, అవి ఇంకెప్పుడైనా కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే నేను ఈరోజు చామంతి పూలు తెమ్మన్నాను. ఒకవేళ చామంతి పూలు కానీ తెచ్చినట్లయితే దాంతో మీకు ఇంకా డిఫరెంట్ తోరణాలు నేను మీకు చూపిస్తాను. ఓకే, మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి ఎలా ఉన్నాయి తోరణాలు అనేటివి. ఈరోజు మనం
కడపలి ముగ్గులు ఏ విధంగా పెట్టుకుంటారో చూద్దాం. నార్మల్గా ఎక్కువ విలేజెస్లో ఇలాగనే చేస్తూ ఉంటారు. నార్మల్గా మనం పెయింట్ వేసి అలా బొట్లు పెట్టేసుకుంటూ ఉంటాం, ప్రతిరోజు ఇలా చేయకుండా పోతుంది అని చెప్పి. కానీ మన పల్లెటూరుల్లో చాలా సంవత్సరాలుగా ఇదే చాలా వరకు ఫాలో అవుతున్నారు. ఏంటంటే నార్మల్ పెయింట్ అయితే వేసుంటారు, ఎందుకంటే కొయ్యి దెబ్బతినిపోతుంది అని చెప్పేసి ఇలా లైట్ కలర్ పెయింట్ వేసుకుని అలానే వదిలేసుకుని ఉంటారు కొంతమంది కడపళ్ళల్లో. వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ విధంగా పసుపు పూసి పొద్దున్నే అంటే ఎక్కడ కూడా పొడ ఉండకుండా, అంటే నీట్గా కూడా మొత్తం ఆ కడపంతా కూడా అప్లై చేసే విధంగా పసుపు, నార్మల్ పసుపు, పెయింట్ కాదు, నార్మల్ పసుపుని ఈ విధంగా అప్లై చేసి కుంకుమ పెట్టి ముగ్గు వేసి అలంకరించుకుంటారు. ఇంకా శుక్రవారం పూట ఏదైనా పండగలప్పుడైతే ఇంకా బాగా అలంకరిస్తారు. ఇది నేను ఇప్పుడు మీకు చూపించేది డైలీ చేసే కడపలి డెకరేషన్ అన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు ఒక ఇంటికి లక్ష్మీ కళ వచ్చేలాగా అనిపిస్తూ ఉంటుంది. నార్మల్గా సిటీస్లో అయితే ఇలాంటి మనకు అంత ఓపిక ఉండదు, చెయ్యమనుకోండి. కానీ పల్లెటూరులో చాలా వరకు ఇలానే ఉదయాన్నే కడపలకి ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టడం, అదేవిధంగా మనం రుబ్బుకునే సనికిల రాయి, రుబ్బుట్ రాయి, రోలు, వీటన్నిటికి కూడా ప్రతిరోజు పసుపు పూసి కుంకుమ పెడుతూ ఉంటారు కొంతమంది అయితే ఒక్క శుక్రవారం మాత్రం బాగా కడపళ్ళు అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అలంకరిస్తూ ఉంటారు. సో అది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందామని ఈ కడపలి ముగ్గుని, కడపలకి పసుపు కుంకుమ పెట్టినది, అవన్నీ కూడా దాని మీద ఫ్లవర్స్తో ఏ విధంగా డెకరేషన్ చేస్తారు అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. అదేవిధంగా మీలో ఎంతమంది ఈ విధంగా పసుపు పూసి కుంకుమ పెట్టి ముగ్గులు వేసి ప్రతిరోజు ఈ విధంగా చేసుకుంటారు? ఫ్రైడేనే చేసుకుంటారా లేదా డైలీ చేసుకుంటారా అనేది కూడా కమెంట్స్లో రాయండి.